సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఓడిపోయిన తర్వాత ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కి వెళ్లే అవకాశం ఉందా అంటే 2027 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో ఇండియా ఇంకా 9 టెస్టులు ఆడనుంది. ఈ 9 టెస్టులు ఎవరితో ఆడనుంది, ఎప్పుడు ఆడనుంది అంటే ఇప్పట్లో అయితే ఇండియా టెస్ట్ మ్యాచ్లు ఆడే అవకాశం లేదు. ప్రస్తుతానికి వన్డే సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత T20 వరల్డ్ కప్ ఉంది కాబట్టి దానికి ప్రిపేర్ అవడం కోసం వరుసగా T20 సిరీస్లు ఆడనుంది. ఆ తర్వాత T20 వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్ అయిన వెంటనే IPL ప్రారంభం కానుంది. IPL అయిపోయిన తర్వాత ఇండియా టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది. 2026 ఆగస్టులో శ్రీలంకతో 2 టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది. ఆ తర్వాత 2026 అక్టోబర్ నవంబర్లో న్యూజిలాండ్తో 2 టెస్ట్ మ్యాచ్లు న్యూజిలాండ్లో ఆడనుంది. 2027 జనవరి మార్చి మధ్యలో ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 5 టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది. మొత్తం 9 టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది. ఈ 9 టెస్ట్ మ్యాచ్ల్లో కనీసం 7 మ్యాచ్లు లేదంటే 8 మ్యాచ్లు గెలాల్సి ఉంటుంది. 9కి 9 గెలిచినా కూడా వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ ఇండియా 9కి 9 గెలిచినా లేదంటే 7-8 గెలిచినా మిగతా టీములు గెలిపోవటంలో బట్టి ఇండియా ఫైనల్కి వెళ్తుందా వెళ్ళదా అని డిసైడ్ అవుతుంది. కాకపోతే ఇండియా ఖచ్చితంగా ఈ 9 టెస్ట్ మ్యాచ్ల్లో 7 లేదా 8 లేదా 9 టెస్ట్ మ్యాచ్లు గెలిచి తీరాల్సిందే. డ్రా కూడా చేయడానికి అయితే అవకాశం లేదు. 7 మ్యాచ్లు గెలిస్తే ఇండియా విన్నింగ్ పర్సంటేజ్ బెటర్ అయ్యి సెకండ్ పొజిషన్లో లేదంటే ఫస్ట్ పొజిషన్లో ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో కనుక ఆడినట్టు ఆడితే ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్ళడం చాలా కష్టం, దాదాపుగా అసాధ్యం. సౌత్ ఆఫ్రికా సిరీస్ తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్ కనుక చూసుకుంటే ఆస్ట్రేలియా 4 మ్యాచ్లకి 4 గెలిచి 48 పాయింట్లతో 100% విన్నింగ్ పర్సంటేజ్తో ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో సౌత్ ఆఫ్రికా 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచి 1 ఓడిపోయి 36 పాయింట్లతో 75% విన్నింగ్ పర్సంటేజ్తో సెకండ్ ప్లేస్లో ఉంది. థర్డ్ ప్లేస్లో శ్రీలంక 2 టెస్టులు ఆడి 1 గెలిచి 1 డ్రా చేసుకొని 16 పాయింట్లతో 66.67 విన్నింగ్ పర్సంటేజ్తో థర్డ్ ప్లేస్లో ఉంది. ఆ తర్వాత పాకిస్తాన్ 2 టెస్ట్ మ్యాచ్లు ఆడి 1 గెలిచి 1 ఓడిపోయి 12 పాయింట్లతో 50% విన్నింగ్ పర్సంటేజ్తో ఫోర్త్ ప్లేస్లో ఉంది. సౌత్ ఆఫ్రికాతో సిరీస్ ఘోరంగా ఓడిపోవడం వల్ల ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్లో పాకిస్తాన్ కంటే కిందకి పడిపోయింది. ప్రజెంట్ ఇండియా 5వ ప్లేస్లో 9 టెస్ట్ మ్యాచ్లు ఆడి 4 గెలిచి 4 ఓడిపోయి 1 డ్రా చేసుకొని 52 పాయింట్లతో 48.15 విన్నింగ్ పర్సంటేజ్తో 5th ప్లేస్లో అయితే ఉంది. ఇండియా కనుక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఫైనల్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా 9 మ్యాచ్ల్లో 7 గెలాల్సి ఉంటుంది. ఈ 7 మ్యాచ్లు కూడా పాయింట్స్ టేబుల్లో టాప్ ప్లేస్లో ఉన్న ఆస్ట్రేలియా, శ్రీలంకతో ఆడనుంది కాబట్టి వాళ్ళిద్దరినీ కనుక డిఫెండ్ చేస్తే ఖచ్చితంగా ఇండియా విన్నింగ్ పర్సంటేజ్ మెరుగై సెకండ్ ప్లేస్కి లేదంటే ఫస్ట్ ప్లేస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇండియా ఆడబోయే ఈ 9 టెస్టుల్లో 5 టెస్టులు హోమ్లోనే ఆడబోతుంది. మిగతా 4 టెస్టులు కూడా ఎవేలో ఆడబోతుంది. ఇండియా ఆడబోయే ఈ 9 టెస్టుల్లో 7 టెస్టులు కూడా సబ్ కాంటినెంట్ పిచ్ల మీద ఆడనుంది. అంటే ఇండియాలో 5 టెస్టులు, శ్రీలంకలో 2 టెస్టులు ఆడనుంది. సో ఇవన్నీ స్పిన్ పిచ్లు కాబట్టి ఇండియాకు అనుకూలించే పిచ్లు కాబట్టి ఈ 7 టెస్టుల్లో కనుక గెలవగలిగితే న్యూజిలాండ్ వెళ్ళి అక్కడ డ్రా చేసుకోగలిగితే ఖచ్చితంగా ఇండియా సెకండ్ ప్లేస్లో లేదంటే ఫస్ట్ ప్లేస్లో ఉండి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇండియాలో ఆడే 5 టెస్టులు, శ్రీలంకలో ఆడే 2 టెస్టులు గెలిచే అవకాశం ఉన్నా న్యూజిలాండ్ వెళ్ళి న్యూజిలాండ్లో గెలవడం చాలా కష్టం, అసాధ్యం. న్యూజిలాండ్లో మ్యాచ్లు డ్రా చేసుకోవడమే చాలా కష్టం, అలాంటిది గెలవడం అంటే అసాధ్యం. సో కాబట్టి ఇండియా సబ్ కాంటినెంట్లో ఆడే ఈ 7 టెస్టులు గనక గెలవడానికి ప్రయత్నిస్తే న్యూజిలాండ్ వెళ్ళి కనీసం గెలవకపోయినా ఆ టెస్టులు డ్రా చేసుకోగలిగితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఫైనల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇండియా గనక ఈ 9 టెస్టుల్లో 7 టెస్టులు గెలిస్తే విన్నింగ్ పర్సంటేజ్ 62.96% అవుతుంది. అదే ఒకవేళ ఇండియా గనక ఈ 9 టెస్టుల్లో 8 టెస్ట్ మ్యాచ్లు గెలిస్తే విన్నింగ్ పర్సంటేజ్ 68.52% అవుతుంది. సో ఇండియా ఈ 9 టెస్ట్ మ్యాచ్ల్లో 7 లేదా 8 టెస్టులు పక్కా గెలిచి తీరాల్సిందే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్ళాలంటే.